నగగన్నికలు నగలో గమనించి నగగన్నికలు దేవలాగా నుంచి దేవకన్నికలు వచ్చారు. దేవకన్యకలు వచ్చారట. నాగలాగా నుంచి నాగకన్నికలు వచ్చారు. నాగకన్యకలు వచ్చారట. ఏడుకొండలు స్వామివారిని పెళ్లి కొడుకుని చేస్తున్నారట. కురుబొమ్మ కొడుకు అని బుట్టు మతిడవాణి కుక్కమ్మ బుగ్గా సౌకెట్టే రావో పెళ్లి కొడుక బుద్ధివంతుడని కొడుకెట్టారట. ఎక్కారు చేరు దిద్దు కాటకులు ఎక్కారు చేరు పరారి పూసి ఎక్కారు చేరు మట్టి కాటకులు ఎక్కారు చేరు పరారి పూసి స్వామివారికి మా కొడుకాని బుట్టు మందుడు వారి పిల్లి కొట్టేసి రావు పిల్లి కొడుగా భూమ కొడుకాని మంతుడు వాని పిల్లి కొట్టేశారట. నాడు భగవంతుడు ఎక్కడ బాబుని కొడుకం చేయడానికి నాయన మీ అమ్మ వచ్చిందడిగా అసలు ఏడుకొండ వారు 9 మీరమ్మా 5గురు ఏడుకొండ వారి మీద మీ ఆయన గారు మీరు కలిపేది అక్కడ వేసి ఇక్కడ వేయాలి. అక్కడ వేసి వచ్చినప్పుడు అబ్బా మీరు మనసులో ఏదనుకున్నది మా అమ్మకు చెప్పాలి. ఈ అబ్బాయి మీద అబ్బాయి మీద అండి ఆ ఎంకమ్మ మీద ఎంకమ్మ మీద ఈ ఎంకమ్మ అవసరం లేడమో మో లచ్చమ్మ చేసిపోతున్నారా చాలా బాగుందా ఏమనుకున్నా చెప్పాలి. కొడుకులాగా ఉండిపోద్ది. ఫోన్లో వచ్చేది మళ్ళీ ఏమంటారో ఏమని మనసులో మాట ఏమనుకున్నారో చెప్పాలి. మాకు పిల్లి చెప్పేద్దే నండి చెప్పేద్దా అడుగు ఏమనుకుందో ఏమనుకున్నావు పిల్లి ఓ కొడుకు కూతురునా బాగా చెప్పింది. నువ్వమ్మా మీరు ఏమనుకున్నా అడుగు చెప్పలే. ఓహో మంచిది. నువ్వు నీకదే వీళ్ళందరూ వేసేయారు కదా. నువ్వు 4 పేరు అంటావు కాబట్టి నేనే హెత్తర అయితే ముందు నువ్వేసే బాబా ఏ చేతనైతే అసలు మామూలుగా ఫోటో తీస్తాం మళ్ళీ దాంతో వీడియో పొట్టి ఏ చేతన అయితే లేవు పనికి మాట్లాడుతున్నా ఎందుకంటే గిరగరాని చెప్పిన బాబా పట్టుకుంటది. ఈ 5గురు పేరంటే లేసి రోకలు కూడా తిప్పలేదు. ఎన్నో చూసారు అన్ని ఇప్పుడు రాకుండా పొల్లే వీళ్ళందరూ ఏమనుకున్నారో తెలియదు కానీ నువ్వేమనుకున్నావు చెప్పేనా సైడ్ గానా. నేనేమనుకున్నా అంటే ఈ వెంకన్న బాబుకి ఈ లోకానికి దేవుడు వెంకన్న బాబుకి ఈ వెంకన్న బాబుకి ఆడపిల్లలు 80 ఆడపిల్లలు ఒకే ఒక్క మొగ అబ్బాయి ఆడెందుకు ఇంకా వంశధారకుడు అక్కడ సంక్రాంతి పోతే సంక్రాంతికి మాకు మా ఈ బాబు నువ్వు వేసా కాబట్టి నువ్వు కూడా వేసి నేనే చేస్తాను. ఏం చేస్తున్నా దాన్ని కూడా వెళ్ళి కలగొచ్చు. ఒలే నువ్వు తిప్పావు కదా అలా పెంచేస్తాను అయినా ఏడ్చాబ్రే నీకేంటి మాదా అంతమంది పెంచగడ్డలు అడుగుతుందో చేస్తాడు దేవుడు కదా. నేనేమనేసావు తెలుసా? నువ్వేమనేసావు? ఈ లోకానికి దేవుడైనా దేవుడైనా ఏడుకొండల స్వామివారికి సంతానం అనేది కలగకూడదు అనేసాను. ఊరికి గోధుమ నిండు నొక్కలు ఊరమ్మ ఈ దేవుడికి బిడ్డలు కలపడాలని కోరుకుంటావు నువ్వు. ఏమిటి గురువు గారేంటి అందరూనేమో అందరూ ఒకలా దీవించారు. దేవుడికి సంతానం కలగకూడదని దీవించేది అనుకోవచ్చు తల్లి. అంటే ఏడుకొండల వారు సంతానం
కానీ కలిగితే కలియుగంలో ఉన్న మానవులని అందరిని మర్చిపోతానేమో అని నాకు సంతానం అనేది కలగకూడదని దేవుడు అలాగే ఉండిపోయాడు అనమాట అండి. దేవుళ్ళకి అందరికి కూడా సంతానం ఉంది. ఏడుకొండల స్వామి వారికి ఒక్కరికే సంతానం లేదండి. అందరు లోకంలో కలియుగంలో బిడ్డలందరూ కూడా ఆయన బిడ్డలేనండి. మనమందరం ఆయనకి బిడ్డలేమన్నమాట. ఆయనకి సంతానం లేకపోవడం కాదు, మనమందరం కూడా ఆయన బిడ్డలేనండి. ఆయనకి బిడ్డలు. ఆయనకి సంతానం ఉంటే మనం మర్చిపోతామని సంతానం అనేది లేకుండా దేవుడు అలాగే ఉండిపోయాడు అన్నమాట అండి. అన్నాడు దేవుడు ఎక్కడ బాబుకి చేస్తారు గోవిందా. ఐదుకి ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకో. అక్షంతలు ఇవ్వాలి, అక్షంతలు తీసుకోవాలి. మీ మనసులో కోరికే ఉన్నది అని దీవించండి. అలాగ వచ్చేసి ఇచ్చేసప్పుడు పోటీ ఎదురుగాయి. ఆనాడు ఏడుకొండల వారికి అందరికీ మన కూర్చున్న బొత్తులు కూడా ఉండి పెళ్ళి అక్షంతలు వేస్తారు తండి. అక్షంతలు ఇద్దామని పెట్టుకోండి. దోశల గట్టు ఎన్న ఉంటే పోతాయి రండి అమ్మ. ఆనాడు దేవుడు ఎక్కడికి నాయన మరి యొక్క భగవంతుడు ఏడుకొండల స్వామి వారికి ఎక్కడో ఫోటో మీద వేయాలమ్మా. ఎక్కడో ఫోటో మీద వేసి దండం పెట్టుకోండి. దోషాలు ఏమన్నా ఉంటే తొలుగుతాయి తల్లి. వచ్చి అందరూ కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకున్న తర్వాత పోటీ ఎదురుగా ఏడుకొండల స్వామి వారికి నాయన మహాగుడు గారి పుత్రుడు మాధుర్వా మహాగుడు గారి పుత్రుడు మాధురవాణి కోటేశ్వరరావు పిల్లి కొడగా ఆయన భగవంతుడు ఏడుకొండల వారికి పిడుగులుగుని చూస్తున్నారు. అయిపోయారు తల్లి దాన్ని వాళ్ళు రోకలు తీసుకుని మా అమ్మగా స్వామివారిని కొడుకుని చేస్తున్నారట. పెళ్లి కొడుకుని చేస్తున్నారు. కూర్చోరా కోడల వారికి నాయన పెళ్లి కొడుకుని చేస్తారు. గోవిందా అడ్డుపల్లెట్టుకుని వెళ్ళిపోవడం రండి. ఇక్కడ ఫోటో అయ్యరా రండి. రోకలు తీసుకోండి. ఎదరికేసుకుంటా గుజ్జు పట్టలు తీసుకురా. మీ పట్టణ గుజ్జు పెట్టే లేకపోతే కూర్చే పెళ్లి